హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్లో అయితే మల్టిపుల్ థింగ్స్ జరిగినాయి. అంటే చాలా గొడవలు జరిగినాయి. చాలా అంటే ఒక 3-4 రకాల గొడవలు జరిగినాయి. ఒకటి అయితే ప్రియా గారికి శ్రీజ గారికి చిన్న గొడవ ఒకటి జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, హరీష్ గారికి తనుజ గారికి ఒకటి చిన్నది ఒకటి జరిగింది. ఇంకా లాస్ట్ ఒక టాస్క్ అయితే జరిగింది. శ్రీజ గారు అండ్ రితు గారు బాగా ఫైట్ చేశారు. బట్ వీళ్ళకన్నా కంపారిటివ్లీ తక్కువ ఫైట్ చేసిన ఫ్లోరా గారు విన్ అయ్యారనమాట. సో వీళ్ళ ముగ్గురికి జరిగింది టాస్క్. ఫ్లోరా గారికి, రితు గారికి, శ్రీజ గారికి టాస్క్ జరిగింది. బట్ ఇందులో బాగా ఆడిందంటే ఫస్ట్ రితు గారు బాగా ఆడారు, సెకండ్ శ్రీజ గారు బాగా ఆడారు, థర్డ్ ఫ్లోరా గారు. ఫ్లోరా గారు అయితే నాకు అసలు ఎక్కడ దెబ్బలు తగులుతాయో అన్నట్టుగా దూరంగానే ఉన్నారు. ఆడారు కానీ సేఫ్గా ఉండి ఆడారనమాట. సో వాళ్ళిద్దరు అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి మీద అటు ఇటు పడి కాళ్ళు అవన్నీ ఇష్టం వచ్చినట్టు అసలు అక్కడ మనకు కనుక ఇప్పుడు బర్నీ గారును అండ్ ఇమాన్యువల్ ఆ రోజు అలా హోల్డ్ చేసి ఉంచారు కదా కాలచక్రం టాస్క్లో. అతను ఇంక ఇమాన్యువల్ని పట్టుకొని అలా హోల్డ్ చేసి ఉంచారు కదా. ఒక ఇద్దరు బాయ్స్ ఆడుకుంటే ఎట్లుంటుందో అట్లా ఆడుకున్నారు. ఇంకా రితు గారు, శ్రీజ గారు అయితే. సో స్టార్టింగ్ అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ ఎపిసోడ్లో మనకు పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడల్లా ఎవరో ఒకళ్ళని ఓదారుస్తూనే కనిపిస్తున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ అయితే ప్రియా గారు ఎమోషనల్ అవుతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం కన్సోల్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ తనుజ గారు లోపలికి వెళ్తారు. ఒకటి సో బజర్ మోగిద్ది, తనుజ గారు లోపలికి వెళ్తారు. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇస్తారనమాట. మీ మేనకోడలి లెటర్ అండ్ మీ సిస్టర్ లెటర్ కావాలంటే 25% తగ్గిద్ది. సిస్టర్ ఆడియో అయితే అది 25% తగ్గిద్ది. ఇంకా హార్ట్ ఉన్న మిస్టరీ వైట్ టీషర్ట్ అదైతే 50% తగ్గిద్ది అని చెప్పి ఇచ్చారు. ఇందులో మనకి గుర్తుగా ఉంచుకోవాలంటే లెటరు, టీషర్టు 2 గుర్తుగా ఉంటాయండి. బట్ టీషర్ట్లో మనకేం ఇన్ఫర్మేషన్ కూడా రాదు. లెటర్ అయితే అట్లీస్ట్ దానిలో మనకి ఏమన్నా హింట్లు లైక్ ఫర్దర్గా గేమ్లో ఏమన్నా ఇంప్రూవ్ చేసుకునేడానికి పాయింట్స్ కానివ్వండి లెటర్లో ఉంటాయి. సో నాకు లెటరే బెటర్ అనిపించింది. తనుజ గారు కూడా అదే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ లెటరే తక్కువ కూడా 25%. సిస్టర్ ఆడియో కూడా 25, కానీ ఆడియో మంచిగా ఏం చెప్పారంటే ఆడియో అనేది నాతో పాటు ఉండదు, లెటర్ అయితే నాతో పాటే ఉంటుంది అన్నారు. ఇక్కడ స్మార్ట్గా ఆలోచించారు అనిపించింది. సో ఇక్కడ బిగ్ బాస్ అడుగుతాడనమాట, టీషర్ట్ మీకు వద్దు అనిపిస్తుందా? నాకు తెలిసి మీకు అది స్పెషల్ అనుకుంటా అంటే అవును బిగ్ బాస్, బట్ వాయిస్ కూడా వినాలని ఉంది, బట్ అది ఒక్కసారే వస్తుంది, లెటర్ అయితే నాతోనే ఉంటుంది, సో నేను లెటర్ సెలెక్ట్ చేసుకుంటా అని లెటర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా లెటర్ చదువుతారు, మనకి అది వినిపియర్లేండి. ప్రియా గారి లెటర్ మనకి వినిపిస్తారు. దానిలో క్లూ కూడా ఉంటుంది అనమాట. ప్రియా గారు దానిలో చిన్న విషయాలు పట్టించుకోవద్దు అని ఒక క్లూ పెడతారు. ఇది అట్లీస్ట్ ప్రియా గారికి ఇప్పుడైనా అర్థమైతే, ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వీక్. సో ఏమైనా గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఓకే, లేకపోతే ఇంకా కష్టం. సో నెక్స్ట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ అయ్యిద్ది. గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఏమైందంటే సంజన గారు, ప్రియా గారు వస్తారు. వచ్చినప్పుడు సంజన గారిది టచ్ అయ్యిద్ది, బజర్కి కూడా కాదు, బజర్కి కొంచెం అయ్యిద్ది, పక్కన సైడ్కి టచ్ అయ్యిద్ది హ్యాండ్. బజర్ కూడా మోగదు సంజన గారు టచ్ చేసినప్పుడు. సో ప్రియా గారు టచ్ చేసినప్పుడే బజర్ ఆన్ అయ్యిద్ది, అది మోగిద్ది. సో ఇక్కడ సంజన గారు అయితే ఫస్ట్ టచ్ చేశారు, బట్ బజర్ అనేది ఇట్ షుడ్ సౌండ్, మనం బజర్ పెట్టారంటేనే మోగాలి, మనం కొడితే ఎవరు ఫస్ట్ కొడితే వాళ్ళు అన్నట్టు. సో ఇక్కడ నాకైతే ప్రియా గారే గెలిచారనిపించింది. ఇక్కడ ఏమైందంటే శ్రీజ గారు సంజన గారు ఫస్ట్ పట్టుకున్నారు బజర్ అని చెప్పి సంజన గారి పేరు చెప్తారు ఫస్ట్.
తర్వాత ప్రియా చెప్పిద్ది అనమాట, ఇట్లా నేను కొడితే మోగింది, ఆమెది జస్ట్ టచ్ కూడా అయింది, టచ్ అయి వెళ్ళిపోయింది, నేను కొట్టాను బజర్ అంటే. బట్ ఫస్ట్ ఆమెది టచ్ అయింది కదా అంటే, ఇప్పుడు బజర్ కొట్టాలా టచ్ చేయాలా నాకు ఒకటి చెప్పని అడుగుతారు ప్రియా గారు. కొట్టాలా అని ఇంకా నెక్స్ట్ మళ్ళీ ప్రియా గారు చేంజ్ చేసుకుంటారు, సారీ శ్రీజ గారు చేంజ్ చేసుకుంటారు. ఓకే ప్రియా బిగ్ బాస్ అన్నట్టు. ఇక్కడ ఏమైందంటే పక్క నుంచి తనూజ గారు ఎవరో మాట్లాడుతూ ఉంటారు, సంజన గారిది ఫస్ట్ టచ్ అయింది అట్లా మాట్లాడుతూ ఉండేసరికి ప్రియా గారికి ఇంకా కొంచెం నచ్చదు. అలా మేము అంటే ప్రియా గారు, సంజన గారు అండ్ శ్రీజ గారు, ప్రియా గారు సంజన గారు ఇష్యూ అయింది, శ్రీజ గారు సంచాలక్ కాబట్టి మేము ముగ్గురం మాట్లాడుకుంటాం, వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు ప్రియా గారికి నచ్చలేదు ఇక్కడ. సో ఇక్కడ నాకేమైందంటే ఐ మీన్ ఇంకా నేను ఇక్కడ శ్రీజ గారు ప్రియా గారికి ఇచ్చేస్తారు, కానీ ఇప్పుడు ప్రియా గారు నాకు ఎందుకో వెళ్ళాలని లేదు. ఎందుకు అంటే సంచాలకే చెప్పారు కదా, అలా అయితే మీరు అందరూ ఎందుకు మాట్లాడారు, నాకు ఒక గిల్ట్ క్రియేట్ చేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను వదిలేస్తున్నాను, సంజన గారి పేరే చెప్పు అన్నట్టు చెప్తారు శ్రీజ గారికి. పక్కన వాళ్ళు మాట్లాడారంటే అది మామూలుగా చూసింది, ఎవరైనా చూసి మాట్లాడటం అదేమి తప్పులేదులేండి. బట్ ఇక్కడ ప్రియా గారు ఫీల్ అవ్వడం కూడా అది నార్మల్గా మనకు అనిపిస్తుంది, అదేదో గొడవ వేసుకొని మనని నెగ్గించుకొని వెళ్తున్నాం, ఇలాంటి విషయంలో నాకు అలా మామూలుగా ఇప్పుడు టాస్కుల్లో అవే చేస్తారనుకోండి, మనం గొడవలు పెట్టుకొని అయినా నెగ్గాలి అని చెప్పి చూస్తాం. బట్ ఇలాంటి విషయంలో నాకు అలా చేయాలని లేదన్నట్టు ప్రియా గారి వెర్షన్ అన్నమాట నాకు అర్థమైనంత వరకు. సో అది నేను ఓకే అనుకున్నా, అంటే ఇలాంటి విషయాల్లో కొంచెం సెన్సిటివ్గా బిహేవ్ చేద్దాం అనుకున్నా, ఐ మీన్ అలాంటి స్టాండ్ ఉంది ఆమెకు అనుకున్నా, ఫైన్ అనుకున్నా. ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రియా గారిని ఓదారుస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ప్రియా గారు ఇక్కడ ఎన్ని మాటలు అంటారంటే, ఇంకా నేను ప్రియా గారికి శ్రీజ గారికి గొడవలు అయిపోతాయేమో అనుకున్నా. బట్ నెక్స్ట్ డే కాదు, ఆ నైటే ముగ్గురు మళ్ళీ హగ్ చేసుకుంటారు, ఐ మీన్ ఇద్దరు హగ్ చేసుకుంటారు ప్రియా గారు శ్రీజ గారు. సో అక్కడ అసలు ఏమైందంటే అది అసలు ఆర్గ్యూ చేసే పాయింటారా, ఎందుకు మాట్లాడతారో, ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తారో అంటే ఇంకా ఇక్కడ సంజన గారు అదేం లేదమ్మా, నేను ఫస్ట్ టచ్ చేశాను కాబట్టి అలా మాట్లాడాను అంటే, సంజన గారు మీరు కాదు ఇక్కడ హట్ అయింది వేరే వాళ్ళు మాట్లాడారని, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడారని. ఇంక ఇక్కడ తనూజ గారు ఏంటి ఇప్పుడు నేను మాట్లాడినందుకు నా విషయంలో అలిగావా అన్నట్టు అడుగుతారు. సో ఇక్కడ తనూజ గారి మీద అలిగినట్టున్నారు యాక్చువల్లీ. సో నేనైతే వెళ్ళట్లేదు బిగ్ బాస్, ఏంటి ఇప్పుడు కూడా ఏంటి మీ స్టాండ్, ఇక్కడ శ్రీజ గారేమో నేను ప్రియానే చెప్తాను బిగ్ బాస్ అన్నట్టు అంటారు. ఆర్గ్యూ చేసి దేనికి తీసుకోవాలో దేనికి తీసుకోకూడదో కూడా తెలీదా, నేనే చెప్తున్నాను కదా పంపించమని. ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్కి స్టాండ్ ఏంటి, ఇక్కడ శ్రీజ గారు ఏమంటారు, నాకు సంజన గారు అని వస్తుంది సారీ, నీకు సంచాలక్గా అన్ఫేర్ చేయమంటావా ఏంటి, అప్పుడు నాకు నేను అన్ఫేర్ చేస్తే నాకు ప్రాబ్లం ఏమో అన్నట్టు శ్రీజ గారు మాట్లాడతారు. నాకు నీతో ఆర్గ్యూ చేసే ఓపిక లేదు అని ఇంకా తూ అంటారు. ఇది అనకుండా ఉంటే పోయేదేమో అనిపించింది, తూలు గీలు ఇలాంటివన్నీ ఎందుకు అనిపించింది. సో ఇక్కడ శ్రీజ గారు నీకంటే ఎట్లుంటుందో కూడా ఆలోచించుకో అన్నట్టు అంటారు. సంచాలక్ అయితే ఇలాంటి విషయానికి కూడానా, ప్రతి దానిలో ఇలాంటి ఇక్కడ ప్రియా గారికి కూడా ప్రతి దానిలో స్టాండ్ తీసుకుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది ఇక్కడ చూసుకుంటే కనుక ప్రియా గారికి కూడా. సో ఇంకోటి నాకేమనిపించిందంటే, మనకి టాయ్స్ విసిరేసే టాస్క్ గుర్తుంటే కనుక అక్కడ ఫస్ట్ రౌండ్లో ఫ్లోరా గారు అవుట్ అయిపోతారు, ఆమె బాస్కెట్ ఖాళీ అయిపోయి. బట్ సంజన గారు వాలంటరీగా తనంతట తను అవుట్ అయిపోతాను అన్నప్పుడు ఇద్దరిని అవుట్ చేసేస్తారు ఆ రౌండ్లో. అంటే వాలంటరీగా తనంతట తను గివప్ ఇచ్చేస్తానన్నప్పుడు అది కన్సిడర్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ప్రియా గారే వాలంటరీగా నాకు వెళ్ళాలని లేదు అన్నప్పుడు సంజన గారిని పంపించమని తనే చెప్తున్నప్పుడు దానిలో తను సంచాలక్గా అన్ఫేర్ చేసే అంత ఏం లేదని నాకు అనిపించింది. ఇప్పుడు ప్రియా గారే ఫైట్ చేసి నాకు అన్ఫేర్ జరిగింది, నేను ఫస్ట్ టచ్ చేస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చావు అనే మాట అంటే నువ్వు అన్ఫేర్ చేసినట్టు
సంచాలకుగా. బట్ ఆ ఫస్ట్ వచ్చిన మనిషే నాకు వద్దు, నువ్వు వాళ్ళకి ఇచ్చేయి అని ఒక బాధతో చెప్తున్నప్పుడు అది అన్ఫేర్. ఒకవేళ తను అంటే ప్రియా గారి మాట విన్నా, ఒకవేళ శ్రీజ గారు ప్రియా గారి మాట విన్నా తను అన్ఫేర్ చేసినట్టు అవ్వదు అని నా ఫీలింగ్. సో ఇక్కడ ఎవరికి ఇచ్చినా, ప్రియా గారికి ఇచ్చినా సంజన గారికి ఇచ్చినా అది ఫ్యామిలీదే కాబట్టి ఎవరికి ఇచ్చినా దానిలో ఎవరికైనా అవకాశమే, ఎవరికి పోయినా అవకాశం పోయినట్టే. అయినా వాళ్ళు వెళ్ళి 2 weeks వెళ్ళిండి అయింది. బట్ వాళ్ళు ఏమో మనం కమెంట్ చేయలేం. కొంచెం సంజన గారితో నాకు ఎక్కువ ఉంటుందేమో ఎమోషనల్లీ, అంటే కిడ్స్ ఉన్నారు ఆర్ 5 months బేబీ అన్నారు. సో అందరి ఎమోషన్సే కానీ కొంచెం సంజన గారికి కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఇక్కడ ఒకవేళ ప్రియా గారికి చెప్పింది అంటే సంజన గారికి ఇచ్చేయమన్నది కానివ్వండి, అది ప్రియా గారు ఇచ్చేసున్న అదేం అన్ఫేర్ అయ్యేది కాదు. శ్రీజ గారు కొంచెం ఓవర్ థింక్ చేసి ఇక్కడ నేను అన్ఫెయిర్ అయిపోతానని భయపడి నేను అది కొంచెం ఓవర్ స్టాండ్ అయిపోయింది అనిపించింది. బట్ దానివల్ల నష్టమేం లేదులేండి, ఎవరో ఒకళ్ళకి యూజ్ అయ్యేది అది. ఒకళ్ళకి పోతే ఒకళ్ళకి వస్తుంది, సో ఎవరో ఒకళ్ళకి అది యూజ్ అయ్యేది. ఆమె ఎలా ఎటువైపు నుంచున్నా ఎవరికైనా వస్తుంది. సంజన గారి వైపు ఇచ్చినా ప్రియా గారి వైపు ఇచ్చినా ఎవరికైనా వచ్చేది కాబట్టి సో ఫైన్. ఇక్కడ నెక్స్ట్ నైట్ డిస్కషన్ అనమాట ఓనర్స్ మధ్యలో. తనుజ గారు వీళ్ళు స్టవ్ దగ్గర బాటిల్స్ తీసేయండి, మనం ఉన్నప్పుడు కప్పులు అవన్నీ పెట్టేవాళ్ళు, మనం అన్నీ తీసేవాళ్ళం. బట్ వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ చేత మనం అనిపించుకోవద్దు, సో మనం తీసేద్దాం అన్నట్టు తనుజ గారు చెప్తారనమాట. స్టవ్ దగ్గర బాటిల్స్ అవి తీసేయండి, ఎవరు పెట్టద్దు అన్నట్టు. సో ఇక్కడ హరీష్ గారు అంటారనమాట ప్రియా గారు శ్రీజ గారితో, ప్రియా గారివి ఎమోషన్స్, శ్రీజ గారిది డ్యూటీ, ఇద్దరిది వ్యాలిడే. సో ఇక్కడ శ్రీజ గారు కొంచెం భయపడి నేను ఫెయిర్గానే ఉండాలని చెప్పి కొంచెం ఓవర్ థింక్ చేశారు. అది ఒకవేళ ప్రియా గారు చెప్పినట్టు చేసినా ఏమయ్యేది కాదు. ఇలాంటి విషయాల్లో ఏమవుతుందండి, ఎవరో ఒకళ్ళకి న్యాయమే జరుగుతుంది. సో ఇంకా ఇప్పుడు ఇవాళ యాక్చువల్లీ సంజన గారికి మిగిలిన బ్లూ టీంలో మిగిలిన వాళ్ళందరికీ వచ్చినాయి. సంజన గారికి కూడా నాకు తెలిసి వీకెండ్లో ఇస్తారనే అనుకుంటున్నా, ఇవ్వకుండా ఏమి ఉండరు, కాకపోతే ఒకరికి ముందు ఒకరికి వెనుక. సో ఇక్కడ నెక్స్ట్ నైట్ ఇక్కడ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కొంచెం కలిపేస్తాడనమాట, శ్రీజ గారిని ప్రియా గారిని. వాళ్ళు ఇంకా కలిసిపోతారు, అయిపోద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ బంగారు కోడి పెట్ట ఆ సాంగ్తో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ఏమైందంటే ఈ సంజన గారండి దొంగతనం కాఫీ పౌడర్ దొంగతనం చేస్తారు. తనుజ గారికి అన్ని రోజుల తర్వాత వస్తే పాపం ఇది నాకు అంత అవసరం లేదనిపించింది. అంటే ఇక్కడ తనుజ గారికి చాలా రోజుల తర్వాత వచ్చింది, ఒక 2 weeks తర్వాత. 2 weeks నుంచి కాఫీ అని అంత ఇదవుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అవసరమా అన్నట్టు అనిపించింది. ఎప్పుడో ఒకసారి చేస్తే బాగుంటుంది కానీ ప్రతిదీ చేస్తే ఏం బాగుంటుంది అన్నట్టు అనిపించింది. ఇక్కడ తనుజ గారు అనమాట, ఇప్పుడు కళ్యాణ్ ఒక్కడే ఇల్లంతా క్లీనింగ్ చేస్తున్నారు, అలానే శ్రీజ ఒక్కళ్ళే బట్టలు ఉతుకుతున్నారు, ప్రియా గారు ఒక్కళ్ళే బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నారు. మరి కిచెన్లో ఎందుకండి ఒకళ్ళు చేయకుండా అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ఆయనకి అన్నట్టు హరీష్ గారు. తనుజ గారికి స్టిల్ హరీష్ గారు అంటే ప్రాబ్లం ఉందండి. అంటే ఓకే, అంటే ఆయన ముందు మళ్ళీ బాగానే ఉంటున్నారు, ఇవాళ డైరెక్ట్గా మొహం మీద చెప్పారులేండి. నేను ఫస్ట్ ఇది అనుకున్నా, అంటే నెక్స్ట్ సీన్లో మళ్ళీ హరీష్ గారికి తనుజ గారికి గొడవ అయింది. సో ఆ సీన్ జరిగే ముందు దాకా హరీష్ గారితో ప్రాబ్లం ఉంటే మొహం మీద మాట్లాడితే పోయేది. ఇట్లా నిన్న కూడా మనకి ముందు సీన్లో కూడా ఎక్కడో ఇలా హరీష్ గారి గురించి డిస్కషన్ వచ్చింది కదా, బాటిల్స్ వదిలేస్తున్నారు అన్న డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా హరీష్ గారి గురించి వచ్చింది కాబట్టి వెనకాల మాట్లాడుతున్నారు అనిపించింది, కానీ నెక్స్ట్ సీన్లోనే ఫేస్ మీద మాట్లాడేశారు తనుజ గారు. సో ఇక్కడ ఒకళ్ళ కిచెన్లో మాత్రం ఎందుకు ఇంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నట్టు ఒక డిస్కషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ సీన్లోనే తనుజ గారు హరీష్ గారు కొట్టుకుంటూ ఉంటారు, మీరు ఒక్కరే పర్ఫెక్ట్ అనుకోవద్దు అన్నట్టు. ఇక్కడ హరీష్ గారు ఇద్దరు కుక్స్ ఉండాలి నార్మల్గా అన్నట్టు. ఇద్దరు ఉండాలండి మనకి. ఫస్ట్ బిగ్ బాస్ ఇచ్చినప్పుడు కూడా చూసుకుంటే కుకింగ్కి క్లీనింగ్కి ఇద్దరిని పెడతారు, మిగిలిన వాటన్నిటికి బట్టలకి ఆర్
అంట్లు తోమడానికి కానివ్వండి, వాష్రూమ్ క్లీనింగ్కి, వీటికి ఒక్కొక్కరినే పెడతారు. బట్ హౌస్ క్లీనింగ్కి, కుకింగ్కి ఇద్దరిని పెడతారు. సో ఇద్దరు ఉండడంలో తప్పు లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్లోరా గారితో పిండి కల్పిస్తూ ఉంటారు హరీష్ గారు. ఫ్లోరా గారు ఓనర్ ఇక్కడ. సో ఓనర్ చేయొచ్చా అంటే ఆమె విల్లింగ్గా ఉండి చేస్తే ఇంకా దాన్ని తప్పట్లేం మనం. సో ఇక్కడ తనుజ గారు మాట్లాడతారు, తను ఓనర్ యాక్చువల్లీ. నేనున్నప్పుడు కూడా నేను ఒక్కదాన్నే చేశాను, ఒక్కొక్కసారి బర్నీ గారికి లేనప్పుడు కానివ్వండి నేను ఒక్కదాన్నే చేశాను అలా అంటూ ఉంటారు తనుజ గారు. ఇప్పుడు హరీష్ గారు ఏమంటారంటే, ఇవన్నీ ఎందుకండి, ఫ్లోరా గారిని పంపించండి, మన టెనెంట్స్లో ఎవరన్నా ఒకళ్ళు డబుల్ వర్క్ అయిన పర్లేదు ఒకళ్ళని టెనెంట్స్లో నుంచి పంపించండి అన్నట్టు హరీష్ గారు మాట్లాడతారు. సో ఇక్కడ డీమన్ పవన్ హరీష్ గారు, సంజన గారు మీరు ఒకసారి మాట్లాడుకోండి అన్నట్టు, అంటే వాళ్ళిద్దరికి ఇంకా గొడవ జరుగుతుంది కదా. సో ఇక్కడ సంజన గారు నేను పని చేశాను, నేను చేశాను మేము కూడా చేసే కదా ఇప్పుడు ఓనర్స్ అయింది అన్నట్టు. అది నిజమేనండి, హరీష్ గారు చేసింది 10 సార్లు చెప్పుకుంటారు. ఇప్పుడు జరిగిన ఒక విషయం కాదు, ఫస్ట్ నుంచి చూసుకున్నా ఫస్ట్ రోజే వాళ్ళకి ఫుడ్ ఇచ్చి నేను మీకోసం నేను పస్తులున్నాను అన్నట్టు అది చెప్పారు. తర్వాత కూడా ఆయన ఏదన్నా ఒకటి చేస్తే ఆయన ఖచ్చితంగా 10 సార్లు చెప్పుకుంటారు. సో ఆయన చేత చేయించుకోకుండా ఉండటం బెటర్ అనిపిస్తుంది. అసలు ఇలా మామూలుగా మనం ఒకళ్ళు ఎవరి దగ్గర నుంచి అన్నా ఒక హెల్ప్ పొందాం అనుకోండి, వాళ్ళు మనకి 10 సార్లు వచ్చి నేను నీకు హెల్ప్ చేసా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది, ఇంకోసారి వీళ్ళ దగ్గర తీసుకోకూడదురా బాబు అనిపిస్తుంది. సో ఆయన కొంచెం అలానే అది చెప్పుకునే టైపే. సో ఇక్కడ సంజన గారు టాలరెన్స్ ఉండదు ఈ మనిషికి ఇట్లా మళ్ళా హరీష్ గారు సంజన గారు ఇద్దరికి గొడవ అయింది. ఇక్కడ కూడా వాదించుకుంటారు. తర్వాత ఓనర్స్ అందరూ ఒక రూమ్లో అనమాట, అదే సెలబ్రిటీస్ అందరూ. బాత్రూంలో నా ప్యాంటు కింద తడిగా ఉండడం వల్ల నా ప్యాంట్ మొత్తం వెట్ అయింది. హౌస్ మొత్తం హెయిర్ పార్టికల్స్ ఉన్నాయి, హెయిర్ అక్కడక్కడ పడుందంట. కిచెన్లో మేం చేసేటప్పుడు టిష్యూస్, కప్స్, ప్లేట్స్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసేవాళ్ళు, మేము తీసేవాళ్ళం, నేను బర్నీ గారు. సో బాత్రూంలో ఇట్లా ఉన్నా మేమేం అడగలేదు, హౌస్లో హెయిర్ వస్తున్నా మేమేం అడగలేదు. బట్ కిచెన్లో ఒక్క బాటిల్కి ఆఫ్టర్ ఆల్ సంజన గారు అక్కడ బాటిల్ వదిలేశారు, దానికి హరీష్ గారు గొడవ పెట్టుకుంటారనమాట. సంజన గారు అదే కిచెన్ టాప్ మీద బాటిల్ వదిలేశారు అని గొడవ పెట్టుకుంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక బాటిల్కి ఇలా చేస్తారా అన్నట్టు తనుజ గారు తీస్తారు పాయింట్. ఇదైతే నిజమేనండి, మనకి హరీష్ గారే ఒప్పుకున్నారు. ఫ్లోరా గారు వాష్రూమ్ క్లీన్ చేసినంత వరకు వాష్రూమ్ ఎంత నీట్గా ఉండేది, ఇవాళ ఒక్కరోజుకే వాష్రూమ్ ఎలా అయిపోయింది అన్నట్టు నామినేషన్స్ రోజు హరీష్ గారే ఒప్పుకున్నారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే సెలబ్రిటీస్ పనులన్నీ వాళ్ళు పర్ఫెక్ట్గానే చేశారు. ఇప్పుడు హరీష్ గారు బిహేవియర్ చూసుకుంటే మనకి కొంచెం ఓనర్లా బిహేవ్ చేస్తున్నారు. అంటే కొంచెం నేను ఒక టెనెంట్, వాళ్ళు ఏది కుక్ చేయమంటే మనం అది కుక్ చేయాలి అన్న వే అయితే నాకు అది కనిపించలేదు. అండ్ వేరే వాళ్ళు అంత గొడవలు ఏమి వేసుకోవట్లేదు కానివ్వండి, శ్రీజ గారు, ప్రియా గారు, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ ఎనీవే క్యాప్టెన్ అనుకోండి. సో వీళ్ళ ముగ్గురు ఏం గొడవలు వేసుకోవట్లేదు. కానీ ఇక్కడ మనకి ఒక విషయం ఏంటి, బాత్రూమ్ క్లీన్గా ఉండట్లేదని మనకు తెలుస్తుంది. ఫ్లోరా గారు చేసినంత క్లీన్గా లేదు. ఆర్ హౌస్ క్లీనింగ్ చూసుకుంటే హెయిర్ వస్తుంది ఇట్లా అని తనుజ గారు చెప్పారు. సో ఈ బాత్రూమ్ క్లీనింగ్ కానివ్వండి, హౌస్ క్లీనింగ్ కానివ్వండి, వీళ్ళు సెలబ్రిటీసే బాగా చేశారని మనకి ప్రూవ్ అయింది. సో ఈ 2 విషయాల్లో మనకి ఇంకా కిచెన్ కానివ్వండి, లాండ్రీ కూడా శ్రీజ గారు బాగానే చేస్తున్నారు అనుకుంటా. ఆ విషయంలో ఏం కంప్లైంట్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. సో వెజల్స్ ఎవరు క్లీన్ చేస్తున్నారు మరి? ఓకే, ఈ కామనర్స్కి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు తక్కువ మంది ఉన్నారండి, 5 ఉన్నారు కామనర్స్. 5లో డీమన్ పవన్ క్యాప్టెన్. సో తను పనులు కూడా చేయడానికి ఉండదు, ఇంకా ఉంది 4. సో వాళ్ళకు కూడా కొంచెం కష్టమేలేండి అన్ని పనులు చేయాలంటే తక్కువ మందితో. అదే వీళ్ళు అనుకోండి సెలబ్రిటీస్ అయితే 8 మెంబర్స్ ఏమో ఉన్నారు. సో చూద్దాం ముందు వాళ్ళు కూడా ఎలా చేస్తారో ఏంటో. ఇంకా
వీళ్ళే ఇంకా డిస్కషన్ ఏమవుతుంది, ఆఫ్టర్ ఆల్ ఒక బాటిల్కి ఇలా గొడవ చేస్తున్నారు. అదే సేమ్ తనుజ గారిని ఏమన్నారు, పెట్టే మనసు లేదు, నవ్వుతో పెట్టాలి, ఇట్లాంటి మాటలన్నీ అన్నారు. అన్నపూర్ణ అలా పెట్టాలి అట్లా. బర్నీ గారు మరి ఆయన నవ్వుతున్నాడా, ఆయన్ని ఒకసారి కూడా నవ్వుతా చూడలేదు అన్నట్టు అంటారు బర్నీ గారు ఇక్కడ. సో ఇక్కడ ఇమాన్యుల్ ఆయన కావాలని గొడవ పెట్టుకుంటున్నాడు. ప్లీజ్ కుదిరితే కిచెన్ది మార్చేయండి ప్లీజ్ అన్నట్టు డిమాన్ పవన్ని అడుగుతారనమాట, ఇంకెవరినన్నా పెట్టమని కామనర్స్లో కిచెన్లో. ఆర్ సంజన గారు అయితే ఒకవేళ ఆయనే కనుక ఉంటే కిచెన్కి మనం కిచెన్ మానిటర్కి చెప్తే బెటర్. కిచెన్ మానిటరే ఆయనతో మాట్లాడుకుంటారు. కిచెన్ మానిటర్ ఇక్కడ తనుజ గారు అనుకుంటా. సో మనం తనుజ గారికి చెప్దామని ఆమె చెప్పుకుంటారు. ఆయనకి ఏదన్నా ఉంటే మనం ఆయనతో డైరెక్ట్ మాట్లాడొద్దు అన్నట్టు అనుకుంటారు. ఇది ఇక్కడ ఈ గొడవలో అయితే కొంచెం నాకు హరీష్ గారి సైడే నాకు మిస్టేక్స్ అనిపించినాయి. ఆయన బాటిల్ వదిలేశారు, వీళ్ళు అందరూ చేశారు కాబట్టి హరీష్ గారు కూడా చేయాలి అని నేను అనను. ఓకే, వీళ్ళందరూ చేశారు కాబట్టి ఆయన చేయాలని రూల్ ఏం లేదు. బట్ అదే విషయం నార్మల్గా కూడా చెప్పొచ్చు. ఆయన వే ఆఫ్ టాకింగే. మరి ఆయన ఇప్పుడు ఒక టెనెంట్, వాళ్ళు ఏది అడిగితే అది చెయ్యాలి. అంటే ఏది అడిగితే అదంటే ఫుడ్లో ఏది అడిగితే అది చేసే రోల్ ఆయనది. లాస్ట్ 2 weeks వీళ్ళు ఎలా చేశారో ఈయనది కూడా అంతే. సో అలా అని మేము ఏది అడిగితే అది చేయాలి కాబట్టి మేము మిమ్మల్ని రాచి రంపాన్ని పెడతాం అన్నట్టేం బిహేవ్ కూడా చేయట్లా. వీళ్ళందరూ అసలు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. వీళ్ళనైతే లోపలికి కూడా రానిచ్చే వాళ్ళు కాదు సరిగ్గా. వాళ్ళు చూస్తే ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నారు, ఈ ఓనర్స్ హౌస్లోనే ఉంటున్నారు ఈ కామనర్స్ అందరూ. సో ఈయన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, కొంచెం నాకైతే హరీష్ గారి సైడే కొంచెం మిస్టేక్ అనిపించింది. నార్మల్గా చెప్పు ఉండాల్సింది బాటిల్స్ ఇలా పెట్టద్దు అని. దట్టు అవతల వాళ్ళు ఇలాంటివి ఏం కంప్లైంట్స్ చెయ్యలేదు కాబట్టి నేను అంటున్నా ఇలా నార్మల్గా చెప్పు ఉండాల్సిందని. సో నెక్స్ట్ ప్రియా గారిని పిలుస్తారండి. నిన్న కన్ఫెషన్ రూమ్కి శ్రీజ గారు చెప్పారు కదా నిన్న. సో నా జడ్జిమెంట్ ప్రియా గారు అని చెప్పారు కాబట్టి ప్రియా గారిని పిలుస్తారు. ప్రియా గారికి వాళ్ళ మమ్మీ లెటర్ 40%, డాడీ లెటర్ 40%, వాళ్ళ పెట్ ఫోటో అంటే అది 45%. సో ఇంకా 2 ఉన్నారు బిగ్ బాస్ అన్నట్టు. 40% అంటే ఇంకా ఎక్కువ తగ్గిపోయిద్ది కదా, 50 ఉంది మొత్తం. 50లో 40 అంటే 10%కి పడిపోయింది. సో ఇంకా 2 ఉన్నారంటే బిగ్ బాస్ లేదు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నట్టు చెప్తాడు. ఇంకా మా మమ్మీ లెటర్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ లెటర్లో హింట్ ఇచ్చారండి, చిన్న చిన్న విషయాలు పట్టించుకో అంటే. వేరే కూడా ఉంది, మేమందరం బాగున్నాం అవన్నీ ఉన్నాయి. ఇందులో ఈ లైన్ అయితే ప్రియా గారు 2 సార్లు అండర్లైన్ చేసుకోవాలి, చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. అదే ఆమెకు క్లూ ఇంకా దానిలో. సో మరి అర్థం చేసుకుంటారో లేదో వీ హ్యావ్ టు సీ. ఇంకా నెక్స్ట్ ఇంకా బజర్ మళ్ళీ మోగేటప్పుడు సుమన్ గారు సంజన గారు ఉంటారు. సో ఇక్కడ సుమన్ గారు వచ్చి బజారు నొక్కుతారు. అక్కడ సంజన గారు ఎందుకో కావాలని రాలా, మెల్లిగా వచ్చేస్తారు, సుమన్ గారికి వదిలేస్తారు. నాకు అర్థం కాలే ఎందుకు వదిలేశారు ఏంటి, ఎలాగో 10% ఉంది, ఏం రాదని వదిలేశారా, ఎందుకు వదిలేశారు నాకేం అర్థం కాల. సో ఇక్కడ సుమన్ గారు కూడా అంటారు బజర్ కొట్టాలంటే ముందు రావాలి కదా అన్నట్టు అంటారు. లేదు నేను కావాలనే వదిలేసా అని సంజన గారు కూడా అంటారు. నాకు ఆ స్ట్రాటజీ ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ సుమన్ గారు లోపలికి వెళ్తే ఇది బ్యాటరీ పర్సంటేజ్ 10 ఉంది కాబట్టి అది పెరగాలంటే భరణి గారు బాక్స్ ఓపెన్ చేసేలా కన్విన్స్ చేయాలి. అండ్ అదే దాని గురించి ఆయన అదేంటో చెప్పాలి అన్నట్టు చెప్తారనమాట. సో అలా చేస్తే ఎంత పెరిగిద్ది బిగ్ బాస్ అన్నట్టు అంటే ఆయన ఇంత అని ఏం చెప్పడు, నీకు అవసరమైనంత అయితే ఖచ్చితంగా పెరిగిద్దని చెప్తాడు. ఇక్కడ సంజన గారికి వస్తుందని ఆయన ఎక్కడ చెప్పాల బిగ్ బాస్. ఇక్కడ మోస్ట్లీ నీకు సరిపోయిద్ది, అదే సుమన్ గారికి సరిపోయిద్ది అన్నట్టే చెప్తారు పెరిగేది. ఇక్కడ ఆయనకి ఇచ్చిన ఆప్షన్స్ కూడా 45% ఏమో వాళ్ళ వైఫ్ లెటర్, 45% వైఫ్ ఆడియో, 40% ఫ్యామిలీ పిక్ సెలెక్ట్ చేసుకున్నారు. 45 లెటర్ సెలెక్ట్ చేసుకుంటే పోయేదేమో, ఏమన్నా క్లూలు హింట్లు వచ్చేవి.
సర్లేండి, ఇంకా 5% కూడా మళ్ళీ అసలే సంజన గారికి కూడా కావాలని ఇంకా 40దే సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. సో ఇంకా బయటికి వస్తారనమాట. బయటకు వచ్చి బర్నీ గారికి చెప్తారు ఇట్లా చేయమన్నారు మరి అంటే, సరే ఎంత పెంచుతారంటే ఎంతో చెప్పలేదు, ఇక్కడ ఎంతో చెప్పలేదు కానీ అదంటారు సుమన్ గారు. బట్ ఇది చెప్పలేదు, సుమన్ గారికి కావాల్సినంత పెరిగిద్దని చెప్పాల. అంటే సంజన గారికి రావచ్చు రాకపోవచ్చు, దానిలో ఉన్న హిడెన్ అర్థం. సో ఇది నాకు కొంచెం అంటే సుమన్ గారికి అంత అర్థమైందో లేదో అయినా, సో ఇంపార్టెంటా అన్నట్టు సుమన్ గారు అంటే ఇంపార్టెంట్ కాబట్టే కదా చెప్పట్లేదు అన్నట్టు బర్నీ గారు అంటారు. సరే ఇంపార్టెంట్ అయితే మీరు చేయకండి అన్నట్టు అంటారు సుమన్ గారు ఇక్కడ. సో ఇక్కడ ఇంకా సరే అని బర్నీ గారు ఇంకా ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేసి ఇందులో ఉన్న ఫొటోస్ మా మదర్వి అండ్ వాళ్ళ గురువు అంట అవి. సో ఇది నేను ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అన్నా నేను సైలెంట్గా ఉండడానికి, ఏం మాట్లాడకపోవడానికి కారణం వీళ్ళకి నేను ప్రామిస్ చేసి వచ్చాను. సో వీళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి నేను ఏమీ మాట్లాడట్లేదు కొన్ని విషయాల్లో అన్నట్టు అంటారు. సో చూద్దాం ఫ్యూచర్లో సీజన్ మొత్తం రైజ్ అవ్వకుండా ఉంటారా లేదా అనేది. యాక్చువల్లీ హరీష్ గారి మీద రైజ్ అయ్యారు, బట్ చాలా తక్కువ రైజ్ అవుతున్నారు. చూద్దాం. ఇంకా ఆయన చెప్పంగానే అది 50%కి వెళ్ళిపోయింది, 10 నుంచి 50%. ఈలోపు సుమన్ గారికి ఫ్యామిలీ ఫోటో అని వాళ్ళ నాన్నగారు ఒక్కళ్ళదే పంపిస్తారనమాట. ఫోటోలో ఫ్యామిలీ ఎవరు ఉండరు. ఫ్యామిలీ అని నాన్నగారు ఒక్కళ్ళదే వచ్చింది బిగ్ బాస్ అని అడుగుతారు సుమన్ గారు. మరి పంపిస్తారేమో మళ్ళీ ఏమన్నా. ఈ పర్సంటేజ్ మళ్ళీ తగ్గిపోయిద్ది, 10కి వెళ్ళిపోయిద్ది. ఇంకా ఇంతటితో ఇది అయిపోయిందని చెప్తాడు బిగ్ బాస్. ఇంక సంజన గారికి మేబీ వీకెండ్లో ఏమన్నా వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళందరికీ, బ్లాక్ సీడ్ రితు గారికి, శ్రీజ గారికి, ఇంకొకరు ఎవరు ఫ్లోరా గారికి వచ్చింది. సో బ్లూ వాళ్ళది ఇంకా అయిపోయింది, బ్లాక్ వాళ్ళదని వాళ్ళకు ఒక టాస్క్ పెడతారు. ఇదేంటంటే ఇమ్యూనిటీ టాస్క్ అంట. ఇది ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు నామినేషన్స్లో నుంచి ఉండరు. ఇది ఏమన్నా రితు గారి కోసం పెట్టారని డౌట్ వచ్చింది. అంటే రితు గారిని సేవ్ చేస్తే వాళ్ళకి కొంచెం కంటెంట్ వస్తుంది కదా తర్వాత వీక్స్లో కూడా. సో రితు గారి కోసం ఏమైనా పెట్టారంటే, ముగ్గురులో మనం చూసుకున్నా కానీ ఫిజికల్లీ స్ట్రాంగ్, అంటే టాస్క్లు ఆడగల కెపాసిటీ కొంచెం ఎక్కువ కంపేర్ చేసుకుంటే. సో రితు గారి కోసం డిజైన్ చేస్తారా అనిపించింది. సో టాస్క్ ఏంటంటే ఒక నెట్ లాగా ఉంటుందండి. మనకి ఇప్పుడు గేమ్స్ ఆడుకునే నెట్లు ఉంటాయి కదా, ఒక క్రికెట్ కానివ్వండి లోపల నెట్లో ఆడతాం కదా, అలా నెట్ లాగా ఒకటి ఉంటుంది. దానిలోకి బయట నుంచి సంజన గారు, ఆ సంచాలకైన సంజన గారు ఒక బంతి ఇసిరేస్తారు లోపలికి. సో లోపల వీళ్ళు ముగ్గురు ఇష్టం వచ్చినట్టు కొట్టుకొని, అంటే ఎలా అయినా కొట్టుకోవచ్చు. కొట్టుకున్నాక కింద నుంచి పాక్కుంటూ వెళ్ళాలి. అది నుంచొని వెళ్ళడానికి ఉండదు, కింద పడుకొని పాక్కుంటూ వెళ్ళాలి. అలా పాక్కుంటూ వెళ్ళి బయటకు వచ్చాక ఇంకా వన్స్ నువ్వు బయటకు వచ్చేసావంటే ఆ నెట్ దానిలో నుంచి బయటకు వచ్చేసాక ఎవరు నీ దగ్గర నుంచి లాక్కోవడానికి వీలు లేదు. సో బయటికి వచ్చి నీ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఆ బంతిని వేసుకోవాలి. మొత్తం నీకు 3 బాల్స్ రావాలి. 3 బాల్స్ వచ్చాక, అంటే అలా నువ్వు బయటకు తెచ్చుకున్నాక ఆ 3 బాళ్ళు ఒక బాస్కెట్ ఉంటుంది, దానిలోకి విసిరేయాలి. దానిలో పడితే 3 బాల్స్ నువ్వే విన్నర్. అంటే ఎవరు ఫస్ట్ 3 బాల్స్ వేస్తే వాళ్ళు విన్నర్ అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ రితు గారు 4 సార్లు గెలుస్తారు, ఫ్లోరా గారు 3 సార్లు గెలుస్తారు, శ్రీజ గారు ఒకసారి గెలవడం అంటే అదే బంతి తీసుకొస్తారనమాట. ఇక్కడ ఈ గేమ్లో అయితే ఫ్లోరా గారు ఏమో కానివ్వండి, శ్రీజ గారు రితు గారు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటారు. అంటే ఇష్టం వచ్చినట్టు అంటే లైక్ అది ఇంకా ఒక 2 అబ్బాయిలు కొట్టుకుంటే ఎట్లుంటుందో ఆ టైప్లో కొట్టుకుంటారు అనమాట. అట్లా ఇటు పీక్కోను, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కను. ఇంకా శ్రీజ గారికి కొంచెం కష్టమైందిలేండి. రితు గారికి బాగానే స్ట్రెంగ్త్ ఉంది, మనకి చూస్తేనే అర్థమైద్ది. సో అంటే పర్సనాలిటీ వైజ్ కానివ్వండి. సో ఇక్కడ రితు గారే 4 టైమ్స్ బంతి తీసుకెళ్ళి తన బాక్స్లో పెట్టుకుంటారు.
ఇక్కడ ఫ్లోరా గారికి శ్రీజ గారు హెల్ప్ చేశారండి. మధ్యలో డిస్కషన్ కూడా అయింది. శ్రీజ గారికి ఎవరికి రితుకి గొడవ అయింది. అక్కడ పడాలి కదా మళ్ళీ అని రితు గారు అంటారు. ఒకవేళ నువ్వు హెల్ప్ చేసినా మళ్ళీ అక్కడ బాస్కెట్లో బయట పడాలి, ఎందుకు పడవు అనుకున్నా నేను. అది ఇంకా లక్ బేస్డ్, ఇక్కడే కొట్టుకోవాలి, ఇంకా లక్ అది, ఇంకా అది అలానే కదా ఇప్పుడు ఫ్లోరా గారు గెలిచింది. సో ఏమో నేను ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలని ఇస్తున్నా అన్నట్టు అంటారు శ్రీజ గారు. ఆడి తీసుకోవాలి ఫెయిర్ ఛాన్స్, ఆడకుండా కాదన్నట్టు. అంటే అది నా గేమ్, నీకేం వంకర టింకర గేమా అన్నట్టు అంటారు. నువ్వు రాముకు చేయలేదా అంటే నేను అవుట్ అయ్యాక హెల్ప్ చేశా, ఇలా గేమ్లో ఉన్నప్పుడు కాదు అని. నా ఇష్టం, నీ ఇష్టం నీ దగ్గర పెట్టుకో అంటారు శ్రీజ గారు. నీ మాటల కింద ఎవరు మాట్లాడలేరులే అన్నట్టు అంటారు ఎవరు రితు గారు. నువ్వు బూతులు మాట్లాడతావు, నేనేం అలా మాట్లాడను కదా అన్నట్టు అంటారు శ్రీజ గారు. రితు గారు బూతులు ఏం మాట్లాడారు అనుకున్నా నేను. సో ఇక్కడ రితు గారు ఇక్కడ ఫీల్ అయ్యారండి ఈ మాటకి. మధ్యలో శ్రీజ గారిని క్విట్ చేసేయని ప్రియా అంటారు. అది అంత వర్త్ కాదు, అంత కొట్టుకోవడం చూసి ప్రియా గారు వదిలేసే అన్నట్టు అంటారు. అలా కొట్టుకుంటారు వాళ్ళిద్దరైతే. సో ఇక్కడ చెప్పా కదా, సో రితు గారు 4 balls పట్టుకుంటారు, ఫ్లోరా గారు 3, శ్రీజ గారి హెల్ప్తో శ్రీజ గారు 1 ball. సో శ్రీజ గారి దగ్గర 1 ball ఉంది కాబట్టి అక్కడ బాస్కెట్లో మినిమం 3 balls అన్నారు. సో ఇక్కడ శ్రీజ గారు అసలు ఇక్కడ డైరెక్ట్గా అవుట్ అంటే ఇంకా ఆప్షనే లేదు అసలు, ఇంకా గెలిచే ఆప్షన్ లేదు. ఆడచ్చు కానీ 3 balls ఉండాలి ఆడాలంటే, బాల్సే లేనప్పుడు వేస్ట్ 1 ballతో ఆడి. నెక్స్ట్ ఫ్లోరా గారికి ఇప్పుడు రితు గారి దగ్గర 4 ఉన్నాయి, ఫ్లోరా గారి దగ్గర 3 ఉన్నాయి. ఎన్ని ఎక్కువ ఉన్నా వేస్ట్, 3 పడితే చాలు. ఫస్ట్ ఎవరికి 3 పడితే ఆ బాస్కెట్లో వాళ్ళు విన్ అనమాట. ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఇంకో చిన్న గొడవ అయింది. సంజన గారు ఏమంటారంటే ఎలాగూ శ్రీజ అంటే 1 ballతో గెలవలేదు కాబట్టి తను ఆడడం అక్కర్లేదు, రితుకి ఫ్లోరాకి పెట్టేద్దాం అన్నట్టు. అంటే ఇక్కడ ఇమాన్యుయల్ అంటే ఒకటి కష్టపడి తెచ్చుకుంది కదా, ఒకటి వేయనివ్వు అన్నట్టు అంటారు. అంటే ఎలాగ 1 ballతో గెలవదు కదా అన్నట్టు. అంటే మీరెందుకు డిసైడ్ చేస్తున్నారని తనుజ గారు అంటారు సంజన గారిని. అది పాయింట్ నిజమేనండి, అందులో ఏముంది, 1 ballతో నిజంగానే శ్రీజ గెలవలేదు. సో నేను ఇక్కడ నన్ను చెప్పనివ్వండి అని సంజన గారు అంటారు. నన్ను చెప్పనివ్వండి, మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు. ఇక్కడ శ్రీజ గారేమో నేను ఆడుతా అంటారు. అది సంజన గారి పాయింట్లో తప్పేం లేదు. సో ఆడినా పర్లేదు ఆడుకో అన్నట్టు అంటారు సంజన గారు. వేస్ట్, ఆడినా గెలవు అన్నట్టు. అలా అనలేదులేండి, క్వాలిఫై అవ్వవు ఆడినా, బట్ ఇఫ్ యూ వాంట్ ఆడాలనుకుంటే ఆడొచ్చు అన్నట్టు అంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోరా గారికి పడిద్దండి 3 balls ఫస్ట్ ఫ్లోరా గారికి పడిపోతాయి. రితు గారికి 1 పడిద్ది, ఇంకో 2 పడేలోపు ఫ్లోరా గారికి పడిపోతాయి 3 balls. ఇంకా నెక్స్ట్ ఫ్లోరా గారు హ్యాపీ ఫీల్ అవుతారు. ఫ్లోరా గారు నామినేషన్స్ నుంచి బయటపడిపోయారు. ఇక్కడ రితు ఎమోషనల్ అయిపోతారు, తనూజాని హగ్ చేసుకుంటారు, నేను అన్లక్కీ అన్నట్టు ఫీల్ అవుతారు. ఇక్కడ వరకు ఓకేనండి, బాధపడటం ఫైన్. మనం అంత కష్టపడి ఆడినప్పుడు బాధ అనేది సహజం, అది చాలా న్యాచురల్గా పడతారు ఫస్ట్. తర్వాత హగ్ చేసుకోవడం కూడా టోటలీ ఫైన్. నా దురదృష్టం ఇట్లా నాకు నేను అన్లక్కీ అన్నట్టు అనుకోవడం కూడా ఫైన్. తర్వాత ఇంకా పెద్దగా ఏడవడం స్టార్ట్ చేస్తారు, తల కొట్టుకుంటారు, నాకు అదృష్టం ఉండదు అన్నట్టు కొట్టుకుంటారు. ఇక్కడ పెద్దగా అంత ఏడ్చకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఇక్కడ తనూజ గారు బాగా ఓదారుస్తారండి, సోలోగా ఆడావు నువ్వు అన్నట్టు. సో ఇక్కడ సంజన గారు ఫ్లోరా గారితో నీ బ్రెయిన్ కామ్గా ఉంది, తన బ్రెయిన్ బాయిల్ అవుతుంది, అందులో పైగా శ్రీజ అదేదో బూతులు మాట్లాడావు అది ఇది అంది, తను ఇంకా ఎమోషనల్ అయిపోయింది అక్కడ. సో తను ఇంకా ఆడలేకపోయింది అన్నట్టున్నారు సంజన గారు. సో ఇక్కడ కొంచెం రితు గారు ఎక్స్ట్రా ఎమోషనల్ అయిపోతున్నారండి కొన్ని సిచ్యువేషన్స్లో, ఓవర్ ఎమోషనల్. అది తగ్గించుకోవాలి.
అది రియలో ఫేకో నాకు తెలీదు. నాకు ఫస్ట్ కాసేపు ఎప్పుడైతే నార్మల్గా ఫీల్ అయ్యి హగ్ చేసుకొని అక్కడ వరకు బాగానే అనిపించింది. తర్వాత ఎప్పుడైతే పెద్ద పెద్దగా యాడ్ అవడం స్టార్ట్ చేశారు, వెక్కి యాడ్ అవడం స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి కొంచెం